మీ పిల్లలు వేసవి సెలవులలో టీవీని సెల్ ఫోన్ ని ఎక్కువగా చూస్తున్నారా? మీ పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, F2 బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ లో చేర్పించండి. 9618534850. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఒకరేమో మాజీ ముఖ్యమంత్రి, మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. కాకపోతే ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సోదరులు. వీరికి ఆయనకి మధ్య ఏంటి గొడవ? వీరి మధ్య గొడవ ఏంటి? అసలు వీరిద్దరు ఎవరు, ఆయన ఎవరు? వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమా వారిదే. అధికారంపై నమ్మకాలు, ఆధిక్యతపై అంచనాలు వేసుకోవడం రాజకీయ పార్టీల పనైంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం అందరి దృష్టి నల్లారి సోదరులపైనే ఉంది. పీలేరు, రాజంపేట పార్లమెంటులో పోటీ చేస్తున్న నల్లారి బ్రదర్స్ ఓటమి లక్ష్యంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫైట్ చేయడంతో ఆసక్తి నెలకొంది. రెండు చోట్ల మైనార్టీ ఓట్లే కీలకం కావడంతో నల్లారి బ్రదర్స్కు విన్నింగ్ ఛాన్స్ అంత ఈజీ కాదని వైసీపీ లెక్కలేస్తోంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీపై వ్యతిరేకత, నల్లారి అన్నదమ్ముల మధ్య ఐక్యతతో విజయం ఖాయమని కూటమి కాన్ఫిడెన్స్తో ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇద్దరు స్వయాన అన్నదమ్ములే, అయినా పార్టీలు మాత్రం వేరు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే, ఆయన సోదరుడు నల్లారి కిషోర్ పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మూడవసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో అందరి చూపు ఈ రెండు నియోజకవర్గాలపైనే పడింది. రాజకీయంగా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య వైరం కొనసాగుతుండటంతో ఇక్కడ పోటీ కూటమి వైసీపీ మధ్య కంటే పాత కాపుల మధ్య అన్నట్లు సాగింది. దీంతో నల్లారి సోదరుల పోరు పెద్దిరెడ్డి కుటుంబంపై అన్నట్లు ఆసక్తికరంగా సాగింది. పీలేరులో నల్లారి కిషోర్ పై చింతల రామచంద్రారెడ్డిని తిరిగి బరిలో నిలిపిన పెద్దిరెడ్డి, రాజంపేట పార్లమెంటు స్థానంలో బీజేపీ నుంచి బరిలో నిలిచిన నల్లారి కిరణ్ పై ఎంపీ మిథున్ రెడ్డిని పోటీలో దింపారు. దీంతో నువ్వా నేనా అన్నట్లు పోరు సాగింది. దాదాపు 5 దశాబ్దాలుగా నల్లారి, చింతల కుటుంబాల మధ్య సాగుతున్న రాజకీయ వైరం గత కొన్నేళ్లుగా నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత 10 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. అనూహ్యంగా రాజంపేట పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం, సిట్టింగ్ ఎంపీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కోసం పోటీ పడడంతో బిగ్ ఫైట్ నడిచింది. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో కిరణ్, పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ బరిలో ఉండడంతో ఫైట్ పీక్స్ కు చేరింది. 2014, 2019 ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2024 తిరిగి బరిలో నిలిచిన కిషోర్ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఫైట్ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి టార్గెట్ గా పోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారమంతా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాలపై వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ఛాలెంజ్లు, సత్య ప్రమాణాలతో మాటల తూటాలు పేలగా, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతల ప్రచారం మరింత హోరెత్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజంపేట పార్లమెంటు పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి నల్లారి సోదరుల గెలుపు కోసం శ్రమించారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్ గానే చంద్రబాబు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరగడం, తమకు అనుకూలమంటే తమకే అనుకూలమన్న ధీమాతో రెండు కుటుంబాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు పెద్దిరెడ్డి ఫ్యామిలీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని నల్లారి కుటుంబం చేసిన సవాళ్లు, వార్నింగ్లకు ఓటర్లు ఇచ్చే తీర్పే సమాధానం చెప్పాల్సి ఉంది.